शुक्लांबरधरं विष्णुं शशिवर्णं चतुर्भुजं प्रसन्नवदनं ध्यायेत् सर्वविघ्नोपशान्तये। वागीशाद्याः सुमनसः सर्वार्थानामुपक्रमे यन्नत्वा कृतकृत्यास्युस्तन्नमामि गजाननम्। शारदा शारदाम्भोजवदना वदनाम्बुजे सर्वदा सर्वदास्माकं सन्निधिः सन्निधिं क्रियात्। सदाशिवसमारम्भां शङ्कराचार्यमध्यमाम् अस्मदाचार्यपर्यन्तां वन्दे गुरुपरम्पराम्। कामकोटिमहापीठकामाक्षी पूतमूर्तये चन्द्रशेखररूपाय भक्ततीर्थाय ते नमः। अस्मत्श्रीगुरुचरणारविन्दाभ्यां नमः। మనం నిన్నటి రోజున ఆదిశంకర భగవత్పాదుల వారి ప్రధాన శిష్యులైనటువంటి పద్మపాదుల వారి గురించి చెప్పుకున్నాం. ఈరోజు హస్తామలకాచార్యుల వారి గురించి చెప్పుకోబోతున్నాం. విద్యారణ్య స్వామి వారు రాసినటువంటి మాధవీయ శంకర విజయం అనేటువంటి గ్రంథంలో ముఖ్య శిష్యులైనటువంటి పద్మపాదులు, హస్తామలకులు, తోటకాచార్య స్వామి, సురేశ్వర స్వామి ఈ నలుగురిని 4 వేదాలతోనూ చతుర్విధ మార్గాలు అంటే సాలోక్య, సామీప్య, సారూప్య, సాయుజ్యములు, ఋగ్వేదం, యజుర్వేదం, సామవేదం, అథర్వవేదం ఇలా ఆయన విద్యారణ్య స్వామి వారు వీరి నలుగురిని అలా పోల్చారు. ఈ 4 శిష్యులని అంతఃకరణంలోని 4 విభాగాలతో, అంటే మన యొక్క అంతఃకరణంలో ఏదన్నా పనిచేయాలి అంటే 4 రకాల ఇంద్రియాలు పనిచేస్తేనే మనం ఏ పనైనా చేయగలుగుతాం. అదేమిటంటే ముందు చిత్తం కుదరాలి. నాకు చిత్తం సరిగ్గా లేదు అంటాం. తర్వాత అది మనస్సు కలగాలి. చిత్తం కుదరాలి, మనస్సు కలగాలి, బుద్ధికి తోచాలి. ఇన్ని పనులు ఉన్నాయి. అందుకోసం చిత్తము, మనస్సు, బుద్ధి, అహంకారములు వీటితో పోల్చారు. ఇంకా చిత్తం యొక్క లక్షణం ఎలా ఉంటుంది? చిత్తం అంటే ఏమిటి అంటే చిత్తం అనేటువంటిది కార్యహీనమైనటువంటి జడస్థితి. వాసనలకు అలాగే సంస్కారాలకు గ్రహణ, పాత్ర, మనసు, చంచలం, కార్యోన్ముఖం, అలాగే బుద్ధి, నిశ్చయశీలత కలిగి ఉండి నిర్ణయాత్మకంగా ఉంటుంది. అహం అంటే నేను అని అర్థం. నాది అన్న భావన, నేను చేయగలుగుతాను అనేటువంటి ఒక నమ్మకం. వీటిలో హస్తామలకాచార్యుల వారిని మొట్టమొదటిటువంటి చిత్తంతో నిరంతరం గురువులక్క శుశ్రూష చేస్తూ కార్యరతులుగా ఉన్నటువంటి ఆ తోటకాచార్యులని మనస్సుతోటి, సురేశ్వరుని వివేకదాయకమైనటువంటి బుద్ధితోటి, పద్మపాదుల వారిని అహంకారముతోటి, అహంకారం అంటే ఏదో ఈ అహంకారం కాదుండోయ్, ఆయన ఎంత సేవ చేసేవారు అంటే గురువు గారికి గురువు వేరు నేను వేరు అనే భావన లేకుండా తాదాత్మ్యతతో ఆ గురువు గారికి సేవ చేస్తూ ఉండేటువంటి వారు. ఈ విషయాన్నే గీతాచార్యుడు భగవద్గీతలో మన్మనాభవ మద్భక్తో మద్యాజీ మాం నమస్కురు అని అంటారు. నా యందు మనసు ఉంచు, నాకు భక్తుడుగా ఉండు, నా కోసం నువ్వు కార్యాలు చెయ్యి, నన్ను నమస్కరించు, అప్పుడు నన్నే నీవు చేరగలవు అని అర్జునుడిని కూర్చోబెట్టుకొని ఏమని చెప్పారు? మన్మనాభవ మద్భక్త మద్యాజీ మాం నమస్కురు అని అర్జునుడికి చెప్పారు. అలాగే గురువు మీదే మనస్సు పెట్టినవాడు,
హస్తామలకులు నిరంతరం గురువుని అంటిపెట్టుకొని వారికి రక్షణగా ఉంటూ అనేక రకాలైన సేవలు చేస్తూ ఉండేటువంటి వాడు పద్మపాదులు. గురువుల కోసమే అనేక కార్యాలు నిర్వహించిన వారు సురేశ్వరాచార్య స్వామి వారు. అట్లాగే గురువందనంలో శుశ్రూషలో నిమగ్నమైనటువంటి వారు భవశంకర దేశికమే శరణం అని ఆ తాదాత్మ్యతతో ఆ గురువుగారిని స్తుతించినటువంటి వారు తోటకాచార్యులు వారు. ఇట్లా ఒక్కొక్క శిష్యుడికి ఒక్కొక్క వైశిష్ట్యం, ఒక్కొక్క ప్రభావం, ఒక్కొక్క గొప్పతనం వీళ్ళ నలుగురిలో ఉన్నదన్నమాట. జ్ఞానార్థమైతే గురువుని నువ్వు ఆశ్రయించి ఉండాలి. ఆ జ్ఞానం గురువు దగ్గర ఎలా పొందాలి అని గీతలో శ్రీకృష్ణ పరమాత్మ అర్జునుడి దగ్గర చెప్తారు. తద్విద్ధి ప్రణిపాతేన పరిప్రశ్నైన సేవయా జ్ఞానినస్తత్వదర్శినః ఉపదేక్ష్యంతి తే జ్ఞానం జ్ఞానినస్తత్వదర్శినః. అంటే ఒక గురువు దగ్గర నుంచి ఒక విషయాన్ని, ఒక జ్ఞానాన్ని, ఒక మంత్రాన్ని మనం పొందాలి అంటే ముందు ఏం చేయాలి? ఆయన దగ్గరికి వెళ్ళి శరణాగతి పొందాలి. అందుకోసమే మన సనాతన భారతీయ ఋషి సంప్రదాయంలో పెద్దలను చూస్తే నమస్కారం చేయటం, వారి యొక్క సేవ చేసుకోవటం, వారి దగ్గర నుంచి సద్విషయాల్ని మనం తెలుసుకోవటం అనేటువంటిది అనాదిగా వస్తున్నటువంటి విషయం ఇది. అంచేత శరణాగతి మార్గంగా ఉన్నటువంటి వారు పద్మపాదులు. పరిప్రశ్నైన సేవయ, ఒకవేళ చెప్పిన దాంట్లో నీకు ఏదన్నా అనుమానం వస్తే అడగటంలో తప్పు లేదు. అలా అడిగి జ్ఞానాన్ని తెలుసుకున్నటువంటి వారు సురేశ్వరాచార్యులు గారు. అలాగే ఇందాక మనం చెప్పుకున్నాం, తద్విద్ధి ప్రణిపాతేన, ప్రణిపాతము సేవయా, ఎప్పుడూ కూడాను సేవా మార్గం. తోటకాచార్య స్వామి వారు ఎప్పుడూ గురువుగారి బట్టలు ఉతుకుతూ వారి సేవ చేస్తూ ఉండేటువంటి వారు. సేవయా. ఇక హస్తామలక వారు ఏం చేసేవారు అంటే జ్ఞానిగా ఉంటూనే గురువులకి సేవ చేస్తూ గురువుల యొక్క దగ్గర నుంచి అనేక విషయాల్ని సంగ్రహించినటువంటి వారు. చూడండి, ఒక శిష్యుడు ప్రశ్న వేస్తారు, తెలుసుకుంటారు. ఒక శిష్యుడు సేవ చేస్తారు. ఒక శిష్యుడు శరణాగతిగా ఉంటారు. ఒక శిష్యుడు జ్ఞానిగా ఉంటూ వారి దగ్గర, అంటే ఈ నలుగురిలో 4 రకాల విధానాలు ఉన్నాయి. హస్తామలకులు శృంగేరి దగ్గర బలి అనేటువంటి ఒక అగ్రహారానికి చెందినవారు. ఆయన తండ్రి ప్రభాకరుడు అనేటువంటి ఒక గొప్ప పండితుడు, మంచి ఐశ్వర్యవంతుడు, సంపన్నుడు, విద్వాంసుడు. ఆయనకు చింత ఏంటంటే తన యొక్క కుమారుడు గురించే ఈ హస్తామలకుల వారు 13 సంవత్సరాలు వచ్చేదాకా మందబుద్ధిగా, ఒక జడుడుగా, ఏమీ తెలియనివాడిగా, నిద్రాణతగా, స్తబ్దతగా ఉండేవాడు. ఎవరితో ఏమీ కూడాను మాట్లాడకుండా ఉండేవాళ్ళు. ఒక మట్టి ముద్దలాగా ఎప్పుడూ కూర్చొని ఉండేవారు. అన్నం పెడితే తినేవారు, లేకపోతే లేదు. ఆకలి అని కూడా అడిగేవారు కదా ఆయన. పోనీ ఇతనైనా పిల్లవాడు మూగివాడా, లేక చెవిటివాడా, లేకపోతే దయ్యం పట్టిందా, ఏదన్నా ప్రయోగం చేశారా, ఏమన్నా దిష్టి తగిలిందా, ఇలా రకరకాలుగా ఆ హస్తామలకుల వారి తండ్రి చాలా బాధపడుతూ ఉండేవారు. ఆ సమయంలో ఆదిశంకరుల యొక్క మహిమ గురించి, వారి యొక్క వైభవాన్ని గురించి, వారి యొక్క ప్రభావాన్ని గురించి తెలుసుకొని వారు శృంగేరిలో ఉన్నారని తెలిసి వారి దగ్గరకు తీసుకెళ్ళి విషయమంతా కూడా చెప్పి, స్వామి, మా పుత్రుడి యొక్క జాడ్యాన్ని పోగొట్టేటువంటి ఉపాయం ఏమన్నా ఉంటే చెప్పవలసింది అని ప్రార్థించారు హస్తామలకుల వారి తండ్రి గారు. వారి పేరు ప్రభాకరుడు. అప్పుడు శంకరుడు ఈ పిల్లవాడిని పిలిచి దగ్గర కూర్చోబెట్టుకొని, నాయనా బాబు, నువ్వు ఎవరివి అని అడిగాడు. నీ పేరు ఏమిటి అని అడిగారు. నువ్వు ఎక్కడి నుంచి వచ్చావు అని అడిగారు. వెంటనే హస్తామలకుల వారు లేచి సవినయంగా నమస్కారం చేసి 12 అద్భుతమైనటువంటి శ్లోకాలతో
ఆచార్యుల వారి శంకరాచార్యుల వారి ప్రశ్నలకి అందరూ కూడాను ఆశ్చర్యపడిపోయేట్టుగా వేదాంత గర్భితమైనటువంటి జవాబులన్నీ శ్లోక రూపంలో ఇచ్చి ఆచార్యుల వారికి సాష్టాంగ ప్రణామం చేశారు. చుట్టుపక్కల వారంతా కూడా నిశ్చేష్టులైపోయినారు. పిల్లవాడి తల్లిదండ్రులు ఆ పిల్లవాడిని కౌగలించుకొని ఆచార్యుల వారి యొక్క పాదధూళిని తీసి వాడి యొక్క శిరస్సు మీద చల్లారు. అప్పుడు శంకరులు ఆ తల్లిదండ్రులతో ఇలా అంటున్నారు, నాయనలారా, చూశారా, ఈ పిల్లవాడు సాక్షాత్తు సుఖమహర్షి వంటి వారు, నిజమైనటువంటి విరాగి అంటే వైరాగ్యం పొందినవాడు, సంఘరహితుడు. సంఘము అంటే 10 మందితో కలిసి తిరగాలి అని అనుకోవటం సంఘసహితం, ఎవరితో లేకుండా ఏకాకిగా ఉండాలి అనుకోవటం సంఘరహితం. అలా సంఘరహితుడు, ఇతడు జన్మతః జ్ఞాని, ఇతరులాగా గృహస్థాశ్రమంలోకి వెళ్ళటం వల్ల వెళ్ళాలి అనేటువంటి ఆలోచన లేనివాడు, ప్రారంధ ఫలంగా మానవ జన్మనెత్తినటువంటి ఒక మహాపురుషుడు. ఇతను లౌకిక విషయాల్లో ఈశ్వరం మాత్రం ఆసక్తి అనేటువంటి ఈ పిల్లవాడి వల్ల మీకు కానీ మీ కుటుంబానికి కానీ ఎటువంటి ప్రయోజనం లేదు. కాబట్టి మీకేమీ అభ్యంతరం లేకపోతే ఈ పిల్లవాడిని ఇక్కడ నా దగ్గర వదిలేసి ఉంచేసేయండి, మీరు వెళ్ళిపోండి అని చెప్పారు. ఆ తల్లిదండ్రులు మమకార వశం చేత అలా చేయటానికి కాస్త వెనకాడారు. శంకరులు వాళ్ళకి ఆ బాలుడు యొక్క పసితనంలో జరిగినటువంటి వృత్తాంతం అంతా కూడాను కళ్ళకు కట్టినట్టుగా తల్లిదండ్రులకు చెప్పారు. చెప్తే అప్పుడు వారు ఆశ్చర్యచకితులైపోయి, మీకు గుర్తే ఉంటుంది, ఈ పిల్లవాడికి 2 ఏళ్ల వయస్సు ఉన్నప్పుడు మీరు ఈ బాలుడిని తీసుకొని తీర్థయాత్రకు వెళ్ళారు. ఒకచోట ఒక నదీ తీరంలో వెంట వెళుతూ నదిలో స్నానం చేసేందుకు ఆగారు. నదీ తీరంలో ధ్యానం చేసుకుంటున్నటువంటి ఒక ఋషి వద్ద ఈ పిల్లవాడిని వదిలి మీరు నదీ స్నానం చేసి వచ్చారు. దురదృష్టవశాత్తు ఈ లోపలే ఈ పిల్లవాడు పాకుతూ వెళ్ళి నదిలో మునిగి ప్రాణం విడిచాడు. మీ రోదనలో విన్నటువంటి ఆ మునీశ్వరుడు ఈ పిల్లవాడిని పునర్జీవితుణ్ణిగా చేశాడు, తను ప్రాణత్యాగం చేశాడు. ఆ మునీశ్వరుడు ఇతన్ని బతికేట్టుగా చేసి తను ప్రాణత్యాగం చేశాడు. ఆ ఋషేశ్వరుడు మీ యొక్క పుత్రశోకం చూడలేక తన శరీరాన్ని వదిలేసి పరిత్యజించి తనే మీ పుత్రుల్లో ప్రవేశించాడు. అంచేతనే మీ పుత్రుడు ఆ మునీశ్వరుల్లాగానే ప్రవర్తిస్తూ ఉన్నాడు అని చెప్పారు. శంకరుడు చెప్పిన వృత్తాంతమంతా వాస్తవమేమని ఆ పిల్లవాడి యొక్క తల్లిదండ్రులు మరీ సంకోచించకుండా ఆ పిల్లవాడిని శంకరులకి దగ్గర వదిలేసి ఒప్పజెప్పేసేసి ఈ బాలుడు ఇప్పుడు చెప్పిన స్తోత్రం ఎట్లా ఉంటుంది అంటే, ముముక్షువులకి అంటే జ్ఞానులకు కూడా మోక్షప్రాప్తిని అరచేతిలో ఉసిరికాయలాగా ఉపకరిస్తుంది. హస్త ఆమలకం, ఆమలకం అంటే ఉసిరికాయ చేతిలో ఉన్నట్టే. ఈ బాలుడికి నేను హస్తామలకుడు అని పేరు ఇస్తున్నాను అని భగవత్పాదుల వారే ఈ పిల్లవాడికి హస్తామలకుడు అని పేరు పెట్టారు. ఎందుకంటే ఆయన చెప్పినటువంటి ఆ 12 శ్లోకములు ఏవైతే ఉన్నాయో అది వేదాంతం అంతా కూడా అరటిపండు చేతిలో వలిచి చేతిలో పెట్టినంత సులువుగా చెప్పారట. కాబట్టి ఇతనికి ఆ ప్రకారంగా పేరు చెప్తున్నాను. ఇతను చెప్పినటువంటి శ్లోకాల పేరు ఏమిటయ్యా అంటే హస్తామలకీయం అనేటువంటి పేరుతో ఈ శ్లోకాలన్నీ కూడాను ప్రసిద్ధి చెందుతాయి. నేనే స్వయంగా ఈ హస్తామలకీయం ఆ శిష్యుడు రాసినటువంటి శ్లోకాలకి భగవత్పాదుల వారే వ్యాఖ్య చెబుతాను అని ప్రకటించారు. ఆనాటి నుంచి ఆ హస్తామలకుల వారు శంకరుల యొక్క ముఖ్య శిష్యుల్లో ఒకరుగా చేరిపోయారు. శంకరుల యొక్క అవతార సమాప్తి వరకు వారితోనే ఉన్నారు. హస్తామలకీయంలో ప్రస్తావించబడినటువంటి వేదాంత విషయాలలో మనం 1-2 మచ్చుకి మీ ముందు నేను ఉంచుతాను. దాంట్లో ఏమని చెప్తారంటే ఆయన, నేను ఆత్మను, నేను అనేవాడిని ఆత్మను, ఆద్యంతరహితమైనటువంటి చైతన్యాన్ని, సూర్యుడు ఈ జగత్తుకు శక్తిని ప్రకాశాన్ని ఇచ్చి నడిపిస్తున్నట్లుగా నేను
మనోబుద్ధి ఇంద్రియాలను ప్రబోధిస్తున్నాను. అంటే ఆత్మ నిరస్తాఖిలోపాధి, అంటే నిరుపాధికమైనటువంటిది. ఆత్మకి ఉపాధి లేదు. ఆత్మకి ఒక ఉపాధి అంటే ఒక శరీరము, ఒక దేహము ఏమీ ఉండవు. అనంతమైనటువంటి ఆకాశం లాంటిది ఆత్మ అంటే. తస్మాద్వా ఏతస్మాదాత్మన ఆకాశ సంభూత. ఆకాశం ఎట్లా పుట్టింది అంటే ఆత్మ నుంచి ఆకాశం పుట్టింది అని వేదం చెప్తుంది. కాబట్టి హస్తామలక స్తోత్రంలో మనస్సు, అలాగే బుద్ధి, ఇంద్రియాలు ఇవన్నీ కూడాను జడ పదార్థాలు. వాటి వ్యాపారాలన్నీ ఆత్మ చైతన్యం వల్లనే సాధ్యమవుతూ ఉంటాయి. ఉదాహరణకి నేను చేస్తున్నాను, నేను చూస్తున్నాను, నేను మాట్లాడుతున్నాను, నేను వింటున్నాను అని మనం అంటూ ఉంటాం. ఎప్పుడైతే ఈ శరీరంలో ఉన్నటువంటి ప్రాణశక్తి కనుక వెళ్ళిపోయింది అంటే ఆ నేను ఎక్కడికి పోయినాడు? ఈ శరీరం అంతా పడి ఉంది. కాబట్టి ఇప్పుడు మనం ఏం అర్థం చేసుకోవాలి? ఆ నేను 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 అనేది నేను కాదు, లోపల ఉన్నటువంటి ఆత్మస్వరూపం అని ఇటువంటి విషయాలన్నీ కూడాను వారు శ్లోక రూపంలో చెప్పారు. అద్దంలో ఒక ముఖం ప్రతిబింబించినట్లుగా జీవుల్లో కూడా ఆత్మ ప్రతిబింబిస్తూ ఆ రూపంగా నిలిచి ఉంటూ ఉంటుంది. జీవులు అనేకంగా మనకి కనిపించినా అనాద్యంతమైనటువంటి ఆత్మ మాత్రం అఖండం, ఒకటే, అది ఖండం లేదు. అదే ఉపాధుల్ని అద్దాలలో బహురూపాలుగా ఒక మనిషి ఒక 10 అద్దాలు పెట్టుకుంటే 10 మనుషుల్లాగా కనిపించినట్లుగా ఒకే అఖండమైనటువంటి ఆత్మస్వరూపం ప్రతి ప్రాణి యందు కూడాను ప్రవేశించి అది నేను 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 అనే దీంట్లో మనం పడుతూ ఉంటాం అన్నమాట. కాబట్టి నామరూపరహితమైనటువంటి చైతన్య ఆకాశంగా మిగులుతుంది అని ఇటువంటి భావాలన్నీ కూడాను స్ఫురించేట్టుగా వారు చక్కటి శ్లోకాలన్నీ కూడాను మొత్తం చెప్పారు. ఈనాడు అద్వైత సిద్ధాంతంలో ప్రాథమికమైనటువంటి అంటే ఫస్ట్గా మొదలుగా చెప్పుకునే సూత్రాలుగా చెప్పుకుంటున్న విషయాలన్నీ కూడాను హస్తామలకీయ స్తోత్రంలో మొట్టమొదట వారు చెప్పినవే. ఓ రకంగా ఈ స్తోత్రం కూడా అద్వైత సారము అని కూడా చెప్తారు దీన్ని. అటువంటి గొప్ప విషయాన్ని తెలియజేసినటువంటి మహానుభావులు ఈ హస్తామలకుల వారిని గుజరాత్లోని ద్వారకా క్షేత్రంలో ద్వారకలో స్థాపించినటువంటి ద్వారకా శంకర మఠానికి దీన్ని కాళికా మఠం అని కూడా అంటారు. దానికి మొట్టమొదట పీఠాధిపతిగా వారిని నిర్దేశించారు. ఆ ప్రాంతంలో అద్వైత సిద్ధాంత ప్రచారానికి సనాతనమైనటువంటి ధర్మ పునరుద్ధరణకు వారి వంతు కృషి చేసి ఆనాటి నుంచి నేటి వరకు కూడాను ఆ పరంపరని కొనసాగించడానికి మొట్టమొదట కృషి చేసినటువంటి మహానుభావులు హస్తామలకుల వారు. వారి యొక్క దివ్యానుగ్రహం మన అందరి యందు ఉండుగా కానీ ప్రార్థిస్తూ సర్వం శ్రీ గురుపరదేవతార్పణమస్తు.